ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 సంవత్సరాల హిస్టరీని చెప్పుకున్న నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలకు నిట్ట నిలువున ముంచేశారు. కేవలం ఒకే ఒక సీటుతో నంద్యాలతో సరిపెట్టుకుని, అది అక్కడ సీనియర్ నాయకుడు ఎస్ఎంపీ ఫరూక్ ఉన్నారు కాబట్టి అతని రూపాన మైనార్టీలకు మేము ఏదో చేసేసాము అని చెప్పి మైనార్టీలను మోసం చేయడానికి మాత్రమే ఒక సీటుని కేటాయించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని మైనార్టీలను నిట్ట నిలువున ముంచేసిన ఏ నాయకుడు ఉన్నాడు ఈ ఆంధ్రప్రదేశ్లో మైనార్టీలు ద్రోహిగా మిగిలిన నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే నారా చంద్రబాబు నాయుడు ఒకటి మాత్రమే. కేవలం మైనార్టీలకే కాదు, బీసీలకు, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలతో సహా కత్తికి తేనె పూసి నాకుమనే కార్యక్రమాన్ని తీసుకొని అది నాకలేక పీక్కోలేక బీసీలు మైనార్టీలు ఈరోజు టీడీపీ పార్టీలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎంతో సతమతమవుతాను. కేవలం ఏదో మైనార్టీలకు, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు, బీసీలకు నేను మేలు చేస్తానని మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మైనార్టీలని నిట్ట నిలువున ముంచిన ఘనత ఎవరికి దక్కిందంటే అది ఏకైక చంద్రబాబు నాయుడు మాత్రమే. అదేవిధంగా తమ్మాలపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే ఆ పార్టీని నమ్ముకున్న శంకర్ యాదవ్ గత 5 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఒక బీసీ నాయకుడు, కేవలం ఒక బీసీ నాయకుడు ఎదుగుతాడు అనే ఉద్దేశంతోనే అతన్ని తప్పించి ఒక రెడ్డి సామాజిక వర్గం కలిగిన జయచంద్ర నాయకుడిని తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బీసీలని అన్యాయం చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరగాలంటే అది కేవలం ఒక వైసీపీ పార్టీనే జగన్మోహన్ రెడ్డి ద్వారానే జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. అంతేకాకుండా ఈ తమ్మాలపల్లి నియోజకవర్గంలో ఓ జయచంద్ర రెడ్డి అనే ఒక కొత్త క్యాండిడేట్ని తీసుకొని వచ్చి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా ఈ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడని కొంతమంది చర్చించుకున్నవడం కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎటువంటి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు లేకుండా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో దోర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరూ చూసాము. ఇలాంటి మతోన్మాద కుల ప్రాతిపదికన జనాలను విడదీసి రాజకీయం చేసే చంద్రబాబు నాయుడిని కాకుండా అందరినీ కలుపుకొని ఏకతాటి మీద అందరి అభివృద్ధి మనందరి అభివృద్ధి అని చెప్పేసి ముందుకు తీసుకుని పోయి దోర్నాథ్ రెడ్డి గారు వెంటనే నియోజకవర్గంలోని తమ్మాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి ప్రజలు, ప్రతి కార్యకర్త, ప్రతి కుల మతాలకు సంబంధించిన ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ ప్రజలందరూ దోర్నాథ్ రెడ్డి గారి వెంటనే ఉన్నారు. కాబట్టి నేను నా మైనార్టీ సోదరులకు, ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలు కోరుకోవడం ఏమంటే ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో, ఇంతకు ముందు కంటే ఎక్కువ మెజారిటీతో దోర్నాథ్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనుండే బెల్ కొట్టండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి.